సంప్రదాయాన్ని గౌరవించేందుకే తాను సొంత జిల్లాలో నిర్వహిస్తున్న జల్లికట్టుకు హాజరయ్యానని చెప్పారు మోహన్ బాబు. గత ఏడాది హైదరాబాద్లో, ఈసారి చిత్తూరులో సంక్రాంతి వేడుకలలో పాల్గొన్నట్టు చెబుతున్న మోహన్ బాబు మంచు లక్ష్మితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. సంక్రాంతి వేడుకల్లో భాగంగా కనుమ పండుగల్లో మోహన్ బాబు పుల్లయ్య గారి పల్లెలో సందడి చేశారు. కుటుంబ సభ్యులతో వచ్చి పశువుల పోరాటాన్ని చూసి తిలకించిన పరిస్థితి. మోహన్ బాబు మనతో సార్ చెప్పండి, ఈరోజు కనుమ పండుగలో భాగంగా ఆనవాయితీగానే ఈ గ్రామ పల్లెల్లో జరుగుతున్న సాంప్రదాయబద్ధంగానే మీరు పండుగల్లో పాల్గొనడము, ఈ సాంప్రదాయాన్ని చాటాన్ని ఏ విధంగా చూస్తారు? సాంప్రదాయాన్ని మనందరూ గౌరవించాలి. పెద్దలు ఎలా గౌరవించాలో సాంప్రదాయాన్ని కూడా మనం గౌరవించాలి. తరతరాలుగా వస్తున్నది ఇది. దీనివల్ల ఎవరికీ నష్టం లేదు, హాని లేదు, ఏమీ లేదు. ఇది ఒక సాంప్రదాయం. పశువుల పండగకు ఇలా చేస్తూ ఉంటారు. ఇది ఒక సంతోషం. ఆవులన్నిటికీ రంగులు వేసి, కొమ్ములకు రంగులు వేసి, పలకలు కట్టి. మాది ఈ చిత్తూరు జిల్లానే కాబట్టి మా మదర్ది ఇక్కడే దగ్గరలో. అందరూ మా బంధువులే. ఈ ఊర్లో కూడా పక్కనే స్కూలు పుల్లయ్యగారిపల్లి. అందరూ గ్రామ ప్రజలందరూ మన బంధువులు, ఆత్మీయులు కాబట్టి వచ్చి పిలిచారు. సంతోషంగా అందరం వచ్చాం, చూసాం. నిజంగా చాలా బాగుంది. మంచి ఆహ్లాదమైనటువంటి సంఘటన ఇది. చాలా ఊరి నుంచి, హిందూపూర్ నుంచి వచ్చారు, చాలా మంది గ్రామస్తులు వచ్చారు. ఇట్స్ వెరీ గుడ్ అకేషన్. సాంప్రదాయాలను కొనసాగిస్తూ భవిష్యత్ తరాలకు కూడా ఈ సాంప్రదాయాన్ని అంటే జరుపుకునే విధంగా, పండుగ అంటేనే పల్లెటూరులో కొత్త ఆ రకంగానే మీరు కుటుంబ సభ్యులతో వచ్చి ప్రతి ఏడాది కూడా జరుపుకుంటున్నారు. అంటే ఈ సాంప్రదాయాన్ని అందరూ నటులు కూడా కొనసాగించాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఒకరి సంగతి మనకు అనవసరం. మా అమ్మకు 88 సంవత్సరాలు అమ్మ ఉన్నారు. ఒక విధంగా ఒక సంవత్సరం హైదరాబాద్లో, ఒక సంవత్సరం ఇక్కడ జరుపుకుందామని లాస్ట్ ఇయర్ అమ్మ వచ్చారు. 88 సంవత్సరాలు రాగలిగారు. కానీ నాకు తిరుపతిలో ఎందుకు జరుపుకుందాం అంటే విద్యాలయాలు ఉన్నాయి కాబట్టి కొంతమంది స్టూడెంట్స్ కూడా విలేజ్లెస్కి వెళ్ళరు. దాదాపు 500 మంది స్టూడెంట్స్ ఇక్కడ ఉండిపోయారు. ఇక వాళ్ళు మన బిడ్డల్లాగా చూసుకొని అందరం మా కుటుంబ సభ్యులు జరుపుకున్నాం. ఇలాగ లాస్ట్ ఇయర్ హైదరాబాద్ జరుపుకున్నాం. కాబట్టి సాంప్రదాయాన్ని మనందరం గౌరవిద్దాం. భారతదేశం ముందు మన 2 రాష్ట్రాల ప్రజలు క్షేమంగా ఉండాలి. ఆ తర్వాత భారతదేశం బాగుండాలి. మేడం చెప్పండి, అంటే ఏ విధంగా చూస్తారు అకేషన్ ని? అంటే యువత కేరింతలు కొడుతూ జరుగుతున్నటువంటి సాంప్రదాయాన్ని కానీ ఈ వేడుకను ఏ విధంగా చూస్తారు? ఒక ఫెస్టివల్ అంటే అందరూ ఒక కులమతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ఒక సెలబ్రేషన్ కానీ వస్తారు. సో ఇది నా ఫస్ట్ టైం జల్లికట్టు చూడడం. చాలా హ్యాపీ అనిపించింది. ఆ దరువు కానీ ఆ ఫ్యామిలీ తోటి వచ్చి అందరూ ఇక్కడ ఉన్న రిలేటివ్స్ అందరినీ కలిసి సెలబ్రేట్ చేయడం, నిజంగా ఈ వాతావరణం, ఈ స్మెల్, ఈ ప్రేమ, ఈ అభిమానం మనం ఎన్ని డబ్బులు పెట్టినా కొనుక్కోలేం. సో ఐ హ్యాడ్ గ్రేట్ టైం. ఒకటి చాలా సంతోషంగా ఉంది ఈ వేడుకలో పాల్గొనడం కానీ, ఈ పశువులు పోరాటంలో భాగంగా యువత చేసిన కేరింతలు కానీ, ఉత్సాహాన్ని కానీ చూసి ఆకట్టుకుంటున్న పరిస్థితి. అయితే సాంప్రదాయాలను గౌరవించాల్సిన అవసరం ఉంది. ఏడాదికి ఆ ఏడాది కొత్తదనంతోనే, అంటే ఏడాది ఆరుగాలం కష్టించిన రైతు తన పంట అంతా కూడా ఇంటికి చేరుకున్న సందర్భంలో సంక్రాంతిలో భాగంగా పశువులకు రంగులు వేయడము, అలంకరించడము, ఆ తర్వాత పశువులని పోరాటంగా జల్లికట్టు నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే మోహన్ బాబు కుటుంబం సభ్యులందరూ కూడా ఈరోజు పుల్లయ్య గారి పల్లెలో రైతులతో కలిసి, యువతతో కలిసి కేరింతలు కొట్టిన పరిస్థితి చిత్తూరు జిల్లాలో కనిపిస్తుంది. చిత్తూరు జిల్లా అంతటా కూడా ఇదే రకమైన సందడి నెలకొంది. కరపస జగదీష్తో రాజు, TV9, పుల్లయ్య గారి పల్లె.